వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వీడియోలో పెరుగు చట్నీలోకి, రసంలోకి, సాంబార్లోకి, పప్పు చేసుకున్నప్పుడు ఇలా అరటికాయ ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ లాగా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. పెరుగు చారు కానీ, మజ్జిగ చారు కానీ, పప్పు పులుసు కానీ, రసం కానీ ఇలా చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ముందుగా మనము ఒక 2 అరటికాయలను తీసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. అలా వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు కూడా వేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి. త్వరగా ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా వేసుకొని త్వరగా ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసేసుకొని అది కూడా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ఉంది కదండి, సాల్ట్లో నానబెట్టి పెట్టుకున్నాము. బాగా సన్నగా కంటే కొంచెం లావుగా వేస్తేనే ఇలా బాగుంటుంది ముక్కలు. నేనైతే కొద్దిగా సన్నగానే కట్ చేశాను, మీరు కొంచెం లావుగా కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న అరటికాయని వేసేసి కొంచెం సేపు ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత పెట్టుకొని ఇలా మగ్గనిస్తే సరిపోతుంది. తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి. 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని గరం మసాలా పౌడర్ వేసేసుకొని 1 నిమిషం పాటు అలా కలిపేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఇది మామిడికాయ పప్పులోకి, పెరుగు చారులోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి. ఈ డిష్ని ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి.